బనకచెర్ల ప్రాజెక్టు వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే ఈ దిశగా ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎంపీలను ఆహ్వానించింది. మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ప్రత్యేక ఆహ్వానం పలకడమే కాకుండా వారికి ఫోన్లు చేసి మరీ ఆహ్వానించారు తెలంగాణ నీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ దిశగా ఆయన ఇప్పటికే కేంద్రానికి ఎన్నో లేఖలు కూడా రాశారు. ఏపీ ప్రభుత్వానికి బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వరాదంటూ కోరుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఏపీ సైతం ఒక ప్రెజెంటేషన్ ఇచ్చింది. అసలు బనకచెర్లకు తెలంగాణకు సంబంధం ఏంటి? మేమేమైనా మీ ప్రాజెక్టులు ఆపామా? అయినా ఎగువ రాష్ట్రం కంటే ప్రాజెక్టులకే అభ్యంతరాలు తెలపాలి. దిగువన ఉన్న రాష్ట్రం విషయంలో నష్టపోయే వారెవరని? ఏటా 3000 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీటినే కదా మేం వాడుకోదలుచుకున్నామని ఏపీ వాదనలు ఉన్నాయి. రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరందించే యత్నం చేస్తున్నామంటుంది ఏపీ. దేశంలోనే రెండో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతమైన అనంతపురానికి నీరందించడం తప్పేలా అవుతుందంటూ ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వం. ఇక బనకచెర్ల ప్రాజెక్టును 80,000 కోట్ల రూపాయలతో నిర్మించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ఏపీ. పోలవరం లింక్ ప్రాజెక్ట్ అయిన దీనికోసం ఇప్పటికే కేంద్రానికి అనుమతుల కోసం అప్లై చేసుకుంది. గతంలో ఇదే ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ సైతం సంబోధించారు. రాయలసీమను రతనాలసీమ చేస్తానంటూ నేను మాత్రం ఎందుకు వద్దంటానంటూ ఆయన అన్న మాటలను తన ప్రెజెంటేషన్ లో పొందుపరిచారు. అంతేకాదు కేసీఆర్ ఉదారత గురించి జగన్ చేసిన కామెంట్లను కూడా తన ప్రెజెంటేషన్ ద్వారా ప్రస్తావించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకు తిరిగే జగన్ ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ను ఎందుకు వ్యతిరేకించడం లేదన్నది అసలు ప్రశ్న. ఇక బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు విషయంలో అంటున్న మాట ఏంటంటే, కృష్ణా జలాల విషయంలో పోతిరెడ్డిపాడు ఎలాంటిదో గోదావరి జలాల విషయంలో బనకచెర్ల అలాంటిదని అంటారు మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావు. ఇక కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులను ఆడిపోసుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు. ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి. అభ్యంతరాలుంటే కేంద్రానికి చెప్పుకోవాలి. మధ్యలో మా ప్రమేయం ఏముంటుందని హరీష్ రావు తేల్చి చెప్పారు. ఇప్పుడు ఈ బనకచెర్ల గొడవ ఎటుపోతుందో, రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో తేలాల్సి ఉంది. అదే విషయం.